హాయ్ అండి. చూసారా మా గార్డెన్లో పూలు ముందు వీడియోలో పెట్టాను కదా, అన్నీ కూడా మా గార్డెన్ పూలు కోసి చూడండి. దేవుడికి చక్కగా ఎంత అందంగా అలంకరించుకున్నామో చూసారా. ప్రతి చక్క చిన్న చిన్న ఫోటోలకు చిన్న చిన్నగా, పెద్ద పెద్ద ఫోటోలు పెద్ద పెద్దగా చక్కగా ఎలా పెట్టుకుంటే ఆ కలరింగే వేరు, ఆనందమే వేరు. మన చెట్లు మనం వేసుకున్న మొక్కలు పూలు పూస్తే ఆ పూలు కోసుకొచ్చి దేవుడు పెట్టుకున్నామంటే చూడడానికి అయితే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. చూసారా ఎంత బాగున్నాయో. చక్కగా ఇలాగ మనం ప్రశాంతంగా ఉదయాన్నే లేచి మనం వేసుకున్న చెట్ల దగ్గరికి వెళ్ళి అలాగ తిరుగుతూ చక్కగా ఉన్న కాసిన పూలు కోసి తెచ్చుకొని చక్కగా దేవుడి ఫోటోలు పెట్టుకొని అలా పూజ చేసుకున్నామంటే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా, చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. చూడండి చక్కగా ఇలాగ అలంకరించుకుంటే అమ్మవారిని, అది చాలా చూడడానికి నిండుగా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మరీ ఎక్కువ టైం అయిపోయి కాకుండా తెల్లవారి చక్కగా పూజ చేసుకున్నామంటే మంచిది. చక్కగా పిల్లలు అది బాగా చదువుతారు, మంచిగా అన్నీ బాగుంటాయి అనేది అన్ని విధాలుగా అలా ట్రై చేయండి. మనం తెల్లవారుజామున లెగిసి 4:30కి ఆ టైం అప్పుడు లెగిసి అంతా శుభ్రం చేసుకొని అన్నీ పూజ చేసుకునేసరికి అయితే మినిమం 5:30 ఇలా అవుతుంది. మనం ఆ టైంలో పూజ చేసుకుంటే 6 6:15 దీపం పెట్టేసుకున్నామంటే చాలా మంచిదంట. చక్కగా అన్ని విధాలుగా బాగుంటుంది. ఎంతో కొంత కొద్దిగా అయినా దేవుడు మనకి మేలు చేస్తాడు ఆ టైంలో చేస్తే. అది చక్కగా అందరూ కూడా అలా పాటించుకుంటే చాలా మంచిది. టైం తప్పిపోయాక చేస్తే అంటే వీలవని వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు ఖాళీగా ఉంటున్నాం కాబట్టి చేసుకుంటున్నారు మీరు అని అనుకోవచ్చు. కానీ కొంచెం టైం కేటాయించుకొని చేసుకుంటే అది మీకే మంచిది. చక్కగా మీ ఆరోగ్యానికి, మీ ఇంట్లో ఉన్న బాధలు అన్నట్లు కూడా చక్కగా అయితే దేవుడు తీర్చగలుగుతాడు. ఆ టైంలో పూజ చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు తొందరగా అయితే దేవుడికి చేరుతాయి అన్నమాట. ఆ టైంలో చేసుకోవడం వల్ల అందరూ కూడా అలా ట్రై చేయండి. చూసారా ఎంత అందంగా చక్కగా మనం మొక్కలు పెంచుకుంటే ఇలాగ దేవుడికి చక్కగా అందంగా కూడా అలంకరించుకోవచ్చు అన్ని పువ్వులతోటి అన్ని విధాలుగాన. ముందు ముందు చాలా మంచి మంచి వీడియోలు పెడుతుంటూ ఉంటాం. మా వీడియోలు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా అందంగా ఎలాగ చేసుకోవాలనేది కూడా చూసి చక్కగా అందరూ కూడా చేయండి. చక్కగా చిన్న చిన్న ఫోటోలకైనా చిన్న మాల కట్టుకొని వేసుకోవచ్చు. మాలలో ఉంటాయి కదా కనకంబరాలు అలాంటివి చక్కగా పెట్టుకొని చిన్న ఫోటోలకు చక్కగా చిన్న మాల కట్టుకొని మన దేవుడిని అయితే అలంకరించుకోవచ్చు. నిండుగా చాలా బాగుంటాయి. నేను ముందు వీడియోలు పెట్టాను చూడండి. ఈ చిన్న చిన్న చూడండి, ఏడుకొండల వాడికి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడికి చక్కగా నేనైతే మాల కట్టేది వేసుకుంటాను. నాకు అలాగా దేవుడిని చక్కగా అన్ని పూలతోటి అలంకరించుకొని దేవుని చూడటం అంటే చాలా ఇష్టం అన్నమాట. దేవుని చాలా అందంగా అలంకరించుకుంటాను.